ఒక అంతులేని యుద్ధం. ప్రాచీన కాలం నుంచి నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం వరకు ప్రపంచాన్ని కమ్మేసిన భయంకరమైన విపత్తు. ఈ మహమ్మారి గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుతారు. ఇంతకీ క్యాన్సర్ పుట్టుక ఎప్పటిది? ఇండియాలో క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? తెలుసుకుందాం. మనిషి ఇంకా అడవుల్లో తిరుగుతున్న రోజుల్లోనే క్యాన్సర్ అనే మహమ్మారి మొదలై ఉండొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. 5000 సంవత్సరాల క్రితం ప్రాచీన ఈజిప్ట్లో మొదటిసారిగా క్యాన్సర్ గురించి లిఖితపూర్వకంగా ఒక బుక్లో ప్రస్తావన ఉంది. ఎడ్విన్ స్మిత్ పాపారస్ అనే ప్రసిద్ధ వైద్య గ్రంథంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి రాసి ఉందట. ప్రాచీన ఈజిప్టియన్లు క్యాన్సర్ చికిత్సకు ఫైర్ డ్రిల్ మెథడ్ని ఉపయోగించేవారు. అంటే ఒక వేడి చేసిన పదార్థంతో క్యాన్సర్ కణజాలాన్ని కాల్చే విధానమన్నమాట. ఇక 460 BCEలో గ్రీక్ ఫిజిషియన్ హిపోక్రటీస్ క్యాన్సర్కు కార్కినోస్ అని పేరు పెట్టారు. ట్యూమర్స్ ఆకృతి పీత ఆకారంలో ఉంటుందని భావించిన ఆయన ఈ పేరు పెట్టారు. ఆయన సిద్ధాంతం ప్రకారం క్యాన్సర్కు శరీరంలో బ్లాక్ బైల్ పేరుకుపోవడం ప్రధాన కారణం. దాదాపు 1400 ఏళ్ల పాటు ఈ అపోహ బలంగా ఉండిపోయింది.